కాంచన అనన్యతో ఇలా అంటూ ఉంటుంది. ఏంతమ్మీ శరణ్య పొద్దున్నే ఇల్లంతా సాంబ్రాణి పొగతో నింపేసేది, ఇప్పుడేంటి కుంపటిలా తయారు చేసిపోయింది అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు అనన్య అంటుంది, ఇక ఆపమ్మ, ఇంక మీదట ఇంకెక్కువ చేసావు అంటే మనమే దొరికిపోతాం అనేసి ఇంకా నటించింది చాలు, నటించినంతనే ఉండాలి, అంతేకాని ఎక్కువ చేయకూడదు అని అంటూ అనన్య అంటుంది శరణ్య గురించి. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏం చేశారో ఇక్కడ చూపిస్తారు. అప్పుడు శరణ్య లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుంది కదా, ఆ లెటర్ గురించి చూస్తూ అనన్య అలా చూస్తూ ఉంటుంది. కాంచన అంటుంది, ఏందమ్మీ అదేదో చేసిపోయింది కదా అని అంటే, పద చూద్దామనేసి వెళ్ళి లెటర్ చదువుతారు కదా. ఆ లెటర్లో పిన్ టు పిన్ మొత్తం జరిగిందంతా రాస్తుంది శరణ్య. అది చదివి అమ్మో ఈ లెటర్ కానీ దర్శన్ చదివాడు అంటే మన గురించి బయటపడిపోతుందే, మనమే ఎవరో ఏదో చేశారని తెలిసిపోతుంది, అందులో మన మీదే డౌట్ వస్తుంది ఆనందకి అని అనన్య అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మీ అంటే, ఏముంది మరిది గారికి మ్యాటర్ లేదని మనం రాసి పెడదాం, అప్పుడు కానీ దీని తిక్క కుదరదు అని అంటూ అనన్య అంటుంది. సరే అలాగే చేద్దామమ్మీ అనేసి ఇద్దరు కలిసి ఇంకా ఆ లెటర్ని రాసి శరణ్య రాసిన లెటర్ని తన దగ్గర ఉంచుకొని ఈ లెటర్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరూ చేస్తారు ఆ పనిని. ఇంకా శరణ్య ఏమో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. ఆనంద ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఆనంద భర్త అప్పుడే అక్కడికి వచ్చేస్తాడు. ఆనందం చూసి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఆనంద ఇది ఇలా జరిగింది, నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు ఇలా చేసిందేంటి అని అంటూ చెప్తూ ఉంటే ఆనంద బాధపడుతూ ఉంటుంది. అసలు శరణ్య ఇలాంటి పని చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, అయినా ఆ అమ్మాయిని నువ్వు ఎంతో ఇష్టపడి తనే ఇంటి కోడలు, ఇంటి కాపురాన్ని సరిదిద్దుతుంది, ఇంటి బాధ్యతల్ని నెత్తిన వేసుకుంటుంది, నీలాగా తను తీర్చిదిద్దుతుంది అని చెప్పావు, కానీ చూసావా తను ఈరోజు ఏం చేసిందో అని అంటూ అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఆనంద. అసలు ఆ అమ్మాయిని చూస్తేనే అసహ్యంగా అనిపిస్తుంది, ఆ అమ్మాయిని తలుచుకుంటేనే చిరాగ్గా అనిపిస్తుంది నాకు, అలాంటి అమ్మాయి ఇలాంటి నీచమైన పని చేస్తుందా అని చాలా కోపంగా తిట్టుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆనంద అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరణ్య ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చూస్తుంది. ఏమండి ఏమండి అని విశ్వనాథంని గీత పిలుస్తుంది. విశ్వనాథం అక్కడికి వస్తాడు. శరణ్య ఇంట్లోకి రాగానే, ఏంటమ్మా ఏంటి ఇలా వచ్చావు, అల్లుడు గారు రాలేదా అని విశ్వనాథం అంటాడు. గీత ఇలా అంటూ ఉంటుంది, రాలేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు, ఎందుకు అలా వచ్చావు అని అంటూ గీత అడుగుతుంది. ఇక విశ్వనాథం ఇలా అంటూ ఉంటాడు, ఎందుకమ్మా ఎందుకు అలా ఒక్క దానివే వచ్చావు, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉండగానే ఏడుస్తూ ఉంటుంది శరణ్య ఏడుస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా ఇలా బాధపడుతూ గీత అంటుంది, చెప్పవే అసలు ఏం జరిగిందో, ఎందుకు ఏడుస్తున్నావో చెప్తేనే కదా తెలిసేది, చెప్పవే అని అంటూ అడుగుతూ ఉండటంతో ఇంకా అప్పుడే వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఇంకా శరణ్య ఏడుస్తూ ఉంటే గీత కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. విశ్వనాథం అంటాడు, అసలు ఏం జరిగిందమ్మా చెప్తావా, వెళ్ళి అడగాల ఇంటికి ఫోన్ చేసి అని అంటే, నాన్న నేను ఇంటికి వెళ్ళను అని శరణ్య అంటుంది. ఎందుకు వెళ్ళవమ్మా చెప్పు, ఎందుకు వెళ్ళవు అని అంటే అప్పుడు శరణ్య అంటుంది, ఆ ఇంటికి నేను చచ్చినా వెళ్ళను, ఇక మీదట నేను ఉండలేను అక్కడ అని అంటంతో, ఏంటమ్మా ఎందుకు అలా చేస్తున్నావు అనేసి ఆనందకి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. ఇంక దర్శన్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, చాలా సీరియస్గా ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు దర్శన్. అప్పుడు శరణ్యకి అటు చెప్పమ్మా అని అంటూ ఉంటే చెప్పకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది గదిలోకి. అప్పుడే పద మనం ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, వాళ్ళు ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుందాం పద అనేసి గీతతో విశ్వనాథం అంటాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడ నుంచి బయలుదేరతామని రెడీ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడేమో లీలావతి వాళ్ళ భర్త ఇద్దరూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. శరణ్యని ఆనంద ఏరి కోరి తెచ్చుకుందండి, శరణ్య ఇంత పని చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, పాపం ఆనంద ఎంత బాధపడుతుందో, ఆనంద శరణ్య ఇంటి పరువు నిలబెడుతుంది, ఈ ఇంటి ప్రతిష్టని కాపాడుతుంది, ఈ ఇంటిని తనలాగా తీర్చిదిద్దుతుంది అనుకుంది, కానీ ఆ అమ్మాయి ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు, అయినా మనకి మొన్నే డౌట్ వచ్చింది కదండి అంటే, అవును ఆ అనుమానమే నిజమవుతుందని అనుకోలేదు కదా అని అంటూ లీలావతి భర్త కూడా అంటాడు. మరి ఏం చేద్దాం, పాపం ఆనంద ఎంత బాధపడుతుందో, దర్శన్ పరువంతా తీసేసింది ఆ అమ్మాయి అని అంటూ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఇంకా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇక్కడ ఆనంద తన భర్త కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ అలా బాధపడుతూ ఇంకా ఆలోచనలో ఉండిపోతారు. ఆ తర్వాత
శరణ్య ఇంట్లో ఏడుస్తూ కూర్చొని ఉంటుంది కదా. ఇంకా అప్పుడే అనన్య అలాగే కాంచన ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకా రాగానే ఇంకా ఇక్కడేమో రోహిత్ వచ్చి లీలావతి దగ్గర వాళ్ళ పక్కన కూర్చొని ఉంటాడు. రోహిత్ని చూసి లీలావతి ఏంటి నాన్న అనన్య ఏం చేస్తుంది అంటే అనన్య వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని అంటూ రోహిత్ చెప్తే అప్పుడు పాపం అనన్య తన చెల్లి బాధ్యతనంతా మీద వేసుకుంది. తను చేసిన అవమానానికి అనన్య బాధని భరించాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ సంజయ్సి చెప్పుకోవాల్సి వస్తుంది. పాపం అనన్య ఎంత బాధపడుతుంది అని లీలావతి అంటుంది. అలా అనేసరికి ఇంకా రోహిత్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నాకెందుకో శరణ్య ఇలా చేస్తుందంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. శరణ్య ఇలాంటి తప్పుడు పని చేస్తుందని నేను అనుకోలేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని శరణ్య గురించి రోహిత్ ఒక్కడి మంచిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా విశ్వనాథం గీత ఇద్దరు బయలుదేరుతూ ఉండగానే అనన్య కాంచన ఇద్దరు ఇంటికి వస్తారు. రాగానే ఏంటమ్మా ఏం జరిగింది, మీరిద్దరు వచ్చారేంటి అంటే మేమే అక్కడికి వద్దామనుకుంటున్నాము. శరణ్య ఎందుకు ఇంటికి వచ్చేసిందో తెలియట్లేదు, చెప్పమంటే చెప్పకుండా ఏడుస్తూ గదిలోకి వచ్చింది, చెప్పవే ఏం జరిగింది అని గీత అంటే అనన్య నా పరువంతా తీసేస్తుందమ్మా శరణ్య. అసలు అది చేసిన పని ఎంత పెద్దదో తెలుసా, ఎంత పెద్ద తప్పు చేస్తుందో తెలుసా, దానివల్ల మా పరువు అన్నీ పోతున్నాయి, అసలు ఎంత బాధపడుతున్నామో తెలుసా, దానివల్ల నా కాపురం పోయేలాగా ఉంది అక్కడ అని ఏంటో అనన్య అంటుంది. ఏం చేసిందమ్మా అంటే నా నోటితో నేను ఎలా చెప్పను, చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది అని అనన్య కాంచనతో ఇలా అంటుంది. నువ్వు చెప్పు అంటే కాంచన అంటుంది ఇంకా ఏం చేసిందో నీ కూతురు తెలుసా, అక్కడ మీ అల్లుడు గారికి మొగతనమే లేదని చెప్పేసి వచ్చింది, దానికంటే గొంతు కోసి చంపున్నా బాగుండేది అని అంటూ కాంచన అంటే కాంచన ఏం మాట్లాడుతున్నావు అని విశ్వనాథం అంటే ఇక్కడ నా మీద అరుస్తున్నారు, నేనన్న మాట కాదు అక్కడ అందరూ అంటున్న మాట, అల్లుడు గారు చచ్చిపోయినా అంత పని అయిపోయింది, అంత పని చేసి వచ్చింది నీ కూతురు అని అంటంతో శరణ్య అలా ఎందుకు చేస్తుంది అని అంటూ ఉంటే తను అలాంటి పనే చేసింది, అందరికీ తెలిసిపోయింది, అందరి మధ్యన పరువు తీసేసింది, అసలు ఏం చేయాలో తోచట్లేదు అని అంటూ అనన్య అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే చాలా ఏడుస్తూ శరణ్య లోపల కూర్చొని ఉంటుంది. అసలు ఇలాంటి పని చేస్తుంది అని అనుకోలేదంటే దాన్ని ఇప్పుడే అడుగుదాం పదా అని గీత అంటే వద్దు మీరు అడగొద్దు, నేనే వెళ్ళి శరణ్యతో మాట్లాడతాను, ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయి పిచ్చి దానిలాగా చేస్తుంది అని చెప్పి అనన్య శరణ్యతో మాట్లాడదామని చెప్పి గదిలోకి వెళ్తుంది. ఇంకా ఇక్కడేమో దర్శన్ దగ్గరికి ఇంకా వాళ్ళ చెల్లి లహరి వస్తుంది. ఏంటన్నయ్య అసలు ఆమె ఏమనుకుంటుంది నీ గురించి, అసలు ఇదంతా ఆ శరణ్య ఇంటికి రావటానికి ఆమెను తీసుకొచ్చి నెత్తిన పెట్టడానికి కారణం అమ్మ చేసినందుకే ఇదంతా జరిగింది, అసలు అమ్మ నమ్మి తీసుకొచ్చింది కదా, అసలు ఎంత ధైర్యం తనకి, పనుల ముందు అందరి ముందు పరువు తీసేసింది అని అంటూ లహరి అంటుంది. దర్శన్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శరణ్య గదిలో ఏడుస్తూ కూర్చొని ఉంటే ఇంకా అప్పటికి అనన్య వచ్చి సీరియస్గా శరణ్యని చూస్తూ ఉంటుంది.